సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు అగుదురు. ఇందాక ఆరాధన వర్తమానంలో ఇదే వచనం మనం చూసుకున్నాం. ఇది సొలొమోను గారు రాసిన మాట అనేది మనం చూసుకున్నాం. ఇది 4 భాగాలుగా మనం ఆలోచన చేస్తే యథార్థవర్తనుడైన నీతిమంతుడు, ఆయన పిల్లలు వాళ్ళు ఏమవుతారు అని అంటే ధన్యులవుతారు అన్న మాట ఉంటుంది. యథార్థవంతుడు, నీతిమంతుడు, పిల్లలు ధన్యులు అన్న మాట మనం చూసుకున్నాం. అయితే మన ప్రభువు యథార్థవంతుడు అని, మన ప్రభువు నీతిమంతుడు అని మనం ఆరాధన చేసుకున్నాం. సో అది మనం పక్కన పెడితే ఇప్పుడు మనం వచ్చేద్దాం. మరి ఈ నీతిమంతుని యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది అనంటే ఈ వచనంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నీతిమంతుని యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది అనంటే యథార్థమైన ప్రవర్తన అనేది ఉండాలి అని మనం చూస్తున్నాం. మనము నీతిమంతులుగా మనం భూమి మీద జీవిస్తూ ఉంటున్నప్పుడు మన ప్రవర్తన లేకపోతే మన లక్షణాలు ఎలాగుండాలి అనంటే మనం యథార్థంగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగాను, కుటుంబంలోనూ, సమాజంలోనూ, మందిరంలోనూ యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. మీకా 7:2. భక్తుడు దేశంలో లేకపోయినను, భక్తులు దేశములో లేకపోయినను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. జనులలో యథార్థవంతుడు ఒక్కడును లేడు. ఇందాక మనం చూసాం కదా, నీతిమంతుడు ఒక్కడును లేడు అన్న మాట మనం చూసాం. ఇప్పుడు నీతిగా మనం ఉండాలి అనంటే ఒక ప్రవర్తన ఏంటి అనంటే యథార్థంగా ఉండాలి. ఇప్పుడు మీకాలో అంటున్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ ఇక్కడ అంటున్న మాట అంటే జనులలో యథార్థవంతుడు ఒక్కడునూ లేడు. నీతిమంతుడు ఒక్కడూ లేనప్పుడు నీతిమంతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన దేవుడుగా నీతిమంతుడిగానే ఉన్నాడు, ఆయన మానవుడిగా కూడా నీతిమంతుడిగా ఉన్నాడు అని మనం చూసాం. అలానే చూడండి, ఇదే ప్రభు యొక్క లక్షణం ఎలా ఉంటుందో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం చూడండి. 32:4. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చూడండి, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి చదువుతున్నాను. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు అన్న మాట చూస్తున్నాం. సో ఇది దేవుని యొక్క లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన పిల్లలమైన మనము యథార్థంగా ఉండాలి అనేది ఆయన ఆశ. దేవుడు నీతిమంతుడు గనుక ఆయన పిల్లలమైన మనము నీతిమంతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. ఈ మూడిట్లో ఏమైనా తప్పుందా? యథార్థంగా ఉండటం మంచిదే కదా, నీతిగా ఉండటము మంచిదే కదా. కేవలం లేఖనాలు మాత్రమే మనకి ఇవి నేర్పిస్తూ ఉంటాయి కనుక. సో బైబిల్ గ్రంథంలో యథార్థవంతులు మనకు ఎవరైనా కనిపిస్తారా, లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో నీతిమంతులు మనకు కనిపిస్తారా అనంటే మనకు తెలుసు. యథార్థంగా జీవించిన వాళ్ళు, నీతిమంతుడిగా పిలువబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే ఒక ఇద్దరిని మాత్రం మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు కలవాడై ప్రవర్తించెను గనుక
నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. అతని యందు మహాకృపను చూపియున్నావు. అయితే ఈ 6వ వచనంలో సొలొమోను వాళ్ళ నాన్న గురించి చెబుతున్న మాట చూడండి మళ్ళొకసారి. నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు ఎలాగున్నాడు? నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. సో దావీదులో మనకు ఈ 4 శ్రేష్టమైన లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ఆయన నీతిగా ఉన్నాడు. మరొకటి, ఆయన యథార్థమైన మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. ఈ మాట చదువుతూ ఉంటుంటే నాకు కొంచెం వింతగా ఆలోచన చేశాను. అవును, ప్రాముఖ్యంగా బెత్షెబా విషయం దగ్గరకు వచ్చేసరికి దావీదు నీతిమంతుడిగా ఉన్నాడా? ప్రాముఖ్యంగా ఈవిడ దగ్గరకు వచ్చేసరికి ఈయన యథార్థంగా ఉన్నాడా? ఇప్పుడు చదివిన భాగం మనం చూస్తే ఏముంది అక్కడ? నీ దృష్టికి అనుకూలముగాను సత్యముగా తాను ఉన్నాడా? ఆలోచన చేయండి. కేవలము సొలొమోను గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసరికి దేవుని దృష్టిలో నీతిగాను, దేవుని దృష్టిలో సత్యముగాను, దేవుని దృష్టిలో యథార్థముగాను ఉన్నాడా అన్న ఆలోచన దగ్గర మనం చూస్తే వాస్తవానికి ఈ యోగ్యత అనేది కనపడదు. కానీ ఆయన గురించి రాయబడిన మాట మనం చూస్తాం కదా. ఆ బెత్షెబా భర్త అయిన ఊరియా విషయములో తప్ప దావీదు తన జీవిత కాలమంతా ఎలాగున్నాడు అంటే నీతిగా జీవించాడు, యథార్థంగా తాను జీవించాడు. దేవుని దృష్టిలో తను ఎలాగున్నాడు అంటే సత్యాన్ని అనుసరిస్తూ తాను జీవిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నాకు అనిపించింది వాళ్ళమ్మ ఎంత చక్కగా టీచ్ చేసిందో, వాళ్ళ నాన్న గురించి ఎంత చక్కగా చెప్పిందో. మీ నాన్న దేవుని దృష్టిలో నిందారహితుడు, మీ నాన్న దేవుని దృష్టిలో సత్యవంతుడు, మీ నాన్న నీతిమంతుడు, మీ నాన్న యథార్థవంతుడు. అతనిలో ఉన్న నెగిటివ్స్ అనేవి ఏది చూపించకుండా ఏం చేసింది వాళ్ళ అమ్మ? చాలా చక్కగా సొలొమోను గారిని రేస్ చేసింది. మనం కూడా ఎలాగ ఉండాలి మన ఇళ్ళల్లో అనంటే, ఒక వ్యక్తి యొక్క బలహీనతలు ఎప్పుడు మనం చెప్పకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం మంచి వాళ్ళము అని రుజువు చేసుకోవటం కొరకు వేరే ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పాడు చేసే విధంగా మనం ఉండకూడదు. ప్రాముఖ్యంగా అమ్మ నాన్న గురించైనా, నాన్న అమ్మ గురించైనా మంచిగా మనం చెప్పుకోవటము అనేది జరిగితే, 3 దినాలు మనం ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఉన్నాం కదా. ఏ పేరెంట్స్ అయితే, ఏ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఒకరినొకరి గురించి గౌరవించుకోవటము అనేది జరుగుతుందో వాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ పిల్లలు ఆ సాక్ష్యాన్ని విని వాళ్ళని గౌరవించటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాతావరణంలో వాళ్ళమ్మ నేర్పించిన విధానాన్ని బట్టి ఇప్పుడు సొలొమోను గారు ఎదిగిన తర్వాత వాళ్ళ నాన్న గురించి చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి అంటే, మా నాన్న నీతిమంతుడు, మా నాన్న దేవుని దృష్టిలో యథార్థవంతుడు అన్న మాట ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. బలలోకి వచ్చే ముందు మన పిల్లలు మన గురించి ఇలాంటి సాక్ష్యం ఇస్తారా? పిల్లలు కాకపోయినా మన బలలో వేసే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? మనుషుల దృష్టిలో మంచిగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాము? కనుక యథార్థమైన ప్రవర్తన అనేది ఏం చేసింది అంటే వాళ్ళ పిల్లలు దీవించబడడానికి గల కారణం దావీదు మనకు ఒక మంచి ఉదాహరణలాగా మనకు కనిపిస్తాడు. రెండవది చూడండి, ఆయనే దావీదు గారే కొన్ని మాటలు అంటూ ఉంటాడు. కీర్తనలో 18వ కీర్తన 23వ చరణం చదవండి. 18:23. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, దోషక్రియలు నేను చేయకుండా ఉంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. చాలండి. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడను అయితిని. బోల్డ్గా చెప్పుకుంటున్నాడు తన గురించి తాను. ఎంత చక్కగా చెప్తున్నాడు అని అంటే, ఒక గిల్ట్, ఒక అపరాధ భావం అనేది దావీదులో ఏమీ లేదు. ఎలాగున్నాడు అని అంటే,
తన కుమారుని ద్వారా అద్భుతమైన సాక్ష్యాన్ని తాను పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమిటి అంటే తనకు తాను చెప్పుకుంటున్నాడు ఏంటంటే ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతిని అన్నమాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలానే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. మొదటి దినవృత్తాంతములు 29:17. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చియున్నాను. చాలండి. నేనైతే యథార్థ హృదయము గలవాడనై. ఇక్కడ దేవుడు ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే మన దేవుడు యథార్థవంతుల హృదయాలను పరిశీలన చేస్తూ ఉంటాడు. యథార్థవంతుల హృదయాలను చూస్తూ ఉన్న దేవుడు. అందుకని దావీదు గారు బోల్డ్గా తనను గురించి తాను చెప్పుకుంటున్నాడంటే నేనైతే యథార్థ హృదయము గలవాడనే నీకు అన్నీ నేను సమర్పించుకున్నాను అంటున్నాడు. కనుక యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండకూడదు. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది కనుక దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఒకటి, మానవుడు ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. మానవుడు తప్పులు చేసుకుంటూ ఉంటాడు అనుకోవద్దు. మానవుడు ఖచ్చితంగా మారుతాడు. ఇది కూడా మనం గమనించాలి. ఒక మనిషి మీద ఒక ట్యాగ్ ఇలా ఉంచుకోకూడదు. మనం వీడు మారడు, వీడు ఇలా చేశాడు, ఆమె అలా చేసింది అన్న ఒక ముద్ర వాళ్ళ మీద ఉంచుకోకూడదు. ఏ మనిషి అయినా తప్పు చేస్తాడు, తప్పు ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ మనిషి ఆ తప్పులోనూ ఉండడు, ఒక దినాన ఖచ్చితంగా మారుతాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే యథార్థంగా మనం ఉంటూ ఉన్నామా? మన కుటుంబం దగ్గర యథార్థంగా ఉంటున్నామా? మన వ్యక్తిగతమైన విషయం దగ్గర మనం యథార్థంగా ఉంటున్నామా? ఇప్పుడు సంఘం దగ్గరకు వచ్చేసరికి దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉంటున్నామా అనేది ఈ 3 కోణాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. యథార్థవంతులు అని అంటే దేవునికి బాగా ఇష్టం. మొన్న 3 రోజులు చర్చ్ మీటింగ్స్ జరిగాయి కదా. ఒక 10 మంది సేవకులు వచ్చారు కదా. అప్పుడు నతానియేల్ అన్నని ఒక సేవకుడు వచ్చాడు. ఒకరోజు ఉన్నాడు. రెండో రోజు స్నానానికి వెళ్తూ ఉన్నప్పుడు చొక్కా చూస్తే చొక్కాలు 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు ఉండగానే గబగబా కిందకి దిగి వచ్చేసాడు. ఏంటన్నా కంగారుగా ఉన్నాడంటే, తమ్ముడు బస్ స్టాండ్కి వెళ్ళాలి తమ్ముడు, బండి ఉందా అన్నాడు. అప్పుడు బండి లేదు. సరే తమ్ముడు నడుచుకుంటూ వెళ్తాను అనేసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసి సైకిల్ ఉన్నట్టుంది కదా తమ్ముడు అనుకొని సైకిల్ తీసేసి, అన్న ఈ వయసులో మీరు సైకిల్ తొక్కుతారా అంటే, తొక్కుతాను తమ్ముడు అన్నాడు. ఇంతకు ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారు అని అంటే, నేను బస్ స్టాండ్లో బస్సు దిగంగానే అక్కడ ఒక సోడా తాగాను తమ్ముడు. తాగిన తర్వాత డబ్బులు ఇచ్చాను అనుకున్నాను, కానీ డబ్బులు ఇవ్వలేదు, నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు చూసుకుంటే ఏముందంటే జేబులు 20 రూపాయలు ఉన్నాయి, నాకు నెమ్మది లేదు. వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేశాడు అని అంటే సైకిల్ వేసుకున్నాడు. వెళ్ళి ఆయనకి 20 రూపాయలు ఇచ్చి వచ్చేంత వరకు కూడా ఇంటిగ్రిటీ విషయంలో యథార్థత దగ్గరకు వచ్చేసరికి ఆయన నెమ్మదలేదు. కనుక ఆలోచన చేయండి, ఒక విశ్వాసిగా మనం ఉంటూ ఉన్నాము అని అంటే దేవుడు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి హృదయాలను పరిశీలన చేస్తూ ఉంటాడు అని అంటే, కుటుంబం దగ్గర, లేకపోతే మన వ్యక్తిగత విషయం దగ్గర, లేకపోతే పరిచర్య దగ్గర మనం యథార్థంగా ఉంటున్నామా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇది దావీదు జీవితంలో జరిగింది. అలానే మనకు మరొక వ్యక్తి తెలుసు కదా, యోబు మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. అతడు ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చాలు. ఆ 4 లక్షణాలు యోబు జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అతడు యథార్థవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. యథార్థవంతుడు ఎలాగుంటాడు? ఆయన యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉంటుంటే, మొదటిది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. రెండవది
న్యాయం కొరకు నిలబడటానికి తాను ఇష్టపడుతూ ఉంటాడు. మూడవది చెడుతనమును విసర్జించే వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తే ఎవరు అనంటే యథార్థవంతుడు. అయితే ఇతని గురించి దావీదు గురించి తన కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఊరియా విషయంలో తప్పితే మరే విషయంలోనూ అతడు నమ్మకంగానే ఉన్నాడని చెప్పాడు. అలానే దేవుడు కూడా ఇతని విషయంలో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీ చదువుదామా, 1:8 అపవాదితో తాను డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నాడు అక్కడ? అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. చాలండి. అపవాది ముందు ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? ఎంత నమ్మకం ఉంటే మనల్ని ఎప్పుడు మృంగుదుమా అని ఎదురు చూసే వ్యక్తి, మనల్ని ఎప్పుడు పాడు చేయాలా అని ఎదురు చూస్తున్న వ్యక్తి, మనం ఎప్పుడు తప్పు చేస్తామా మన గురించి పితరులు చెప్పడానికి రెడీగా ఉన్న వ్యక్తి ముందు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనంటే, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? యథార్థవంతులు ఎలాగుంటారు అనంటే సేవకులుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు, నమ్మకంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏమంటున్నాడు దేవుడు అంటే, నా సేవకుడు ఎలా ఉన్నాడు అనంటే యథార్థంగా ఉన్నాడు. కనుక ఇవాళ మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి అంటే, యథార్థంగా మనం ఉంటూ ఉన్నామా? అవును, ఈ యథార్థత అనేది ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి? యోబు గారే అంటారు చూడండి, 27వ అధ్యాయము 5వ వచనము. 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును నా యథార్థతను నేను విడువను. ఒకరోజు వాళ్ళ భార్య వచ్చింది కదా, ఆయన చూస్తుండగానే ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. ఆస్తులు పోయాయి, పిల్లలు చనిపోయారు, ఉన్నదంతా పోగొట్టుకుండి భర్త దగ్గర మాత్రమే తానుంది. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ భార్య వచ్చేసి ఏమైంది అంటే బాగా సీరియస్ అయింది. ఏమంది, నీవు నీ యథార్థతను వేడవా? ఇంకా దేవుడు ఏం చేశాడు? నీకు ఆస్తులు పోయాయి, పిల్లలు చచ్చిపోయారు, నీకేమో రోగం వచ్చేసింది, కుక్కలు లాగుతూ ఉన్నాయి, నువ్వు బతికేంటి? ఇలాగైపోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉంటావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని అంటావు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని అంటూ ఉంటావు. నీ యథార్థతను నువ్వు వీడవా అనంటే ఆయన అంటున్న మాట, ఆయన స్నేహితులతో చెబుతున్న మాట ఏమిటి అంటే, మరణమగు వరకు నేను నా యథార్థతను విడువను. కనుక దయచేసి మన క్రైస్తవుల యొక్క అద్భుతమైన లక్షణం ఇది ఏమిటి అంటే, యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. సత్యం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాల దగ్గర మనం యథార్థంగా మనం ఉండలేము. చిన్న విషయాల దగ్గర మనం భయపడుతూ ఉంటాం. ఆఖరికి అమ్మ ఉప్పు ఉందా అమ్మా అనగానే, ఉప్పు ఉందంటావా, ఉందా లేదా, ఏం చెప్పమంటారని ఆలోచన చేస్తూ ఉంటాం. ఉంటే ఉంది అని చెప్పు, లేకపోతే లేదు. నేను ఉదాహరణ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. సో యథార్థతను మెయింటైన్ చేయటం అనేది అంత ఆషామాషి పని కాదు. చాలామంది ఈ యథార్థతనుగా ఉండటం ద్వారా భౌతికంగా చాలా నష్టపోయారు. కానీ వాళ్ళు మరణించే వరకు వచ్చేసరికి వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. కనుక మన జీవిత కాలంలో మన మరణమగున వరకు మనం ఏం చేయాలి అని అంటే, ఆలోచన చేయండి. మనం ఎక్కడెక్కడైతే మనం పనులు చేస్తూ ఉన్నామో, ఎక్కడెక్కడైతే మనం చదువుకుంటూ ఉన్నామో, మనకు రావాల్సిన ఒక మంచి సాక్ష్యం ఏంటి అంటే, ఇతడు యథార్థవంతుడు. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. అయితే అవును, ఇంతకు ఏ విషయాలలో మనం యథార్థంగా ఉండాలి? ఒకటి, ఎవరు బైబిల్ గ్రంథంలో యథార్థంగా ఉన్నారు అని అంటే ఇద్దరినే చూపించాను. ఒకటి, దావీదు తన కుమారుడు ద్వారా సాక్ష్యం పొందుకున్నాడు. 2,
యోబు దేవుని ద్వారా అతడు సాక్ష్యం పొందుకున్నాడు. మరణమగు వరకు మేము యథార్థంగానే ఉంటాము అని ఇద్దరు వాళ్ళు చెప్పారు. అయితే ఏ ఏ విషయాలలో మనం యథార్థంగా ఉండాలి అని అంటే చూడండి, యోబు గారే అంటూ ఉంటాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయము 3వ చరణం చూడండి. 33:3 నా మాటలు నా హృదయ యథార్థత తెలుపుచున్నది, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. చాలండి, నా మాటలు యథార్థంగా ఉండాలి అంటున్నాడు. నా పెదవులు, నేను పలికే ప్రతి మాట ఎలాగుండాలి అని అంటే యథార్థంగా ఉండాలి. కనుక ఒక విశ్వాసిగా మనం దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఏమిటి అని అంటే నా మాటలు యథార్థంగా ఉన్నాయా లేకపోతే దొంకటిరుడుగా ఉన్నాయా. ఎక్కువగా కొంతమంది పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు ఎలాగుంటాయి అని అంటే అవసరం లేకపోయినా కూడా నిజం చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకో మొట్టమొదటిగానే వాళ్ళకి ఒక డౌట్ వచ్చేస్తుంది. నిజం చెప్పకుండా ఏం చేస్తారు అని అంటే డూప్లికేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక మనం అలా ఉండకూడదు. మనం ఎలాగుండాలి అని అంటే మన మాట, మన పలుకు అనేది ఎలాగుండాలి అంటే వాక్యం మనకు నేర్పిస్తుంది. మనము యథార్థంగా మాట్లాడడానికి మనము ప్రయత్నము అనేది మనం చేస్తూ ఉండాలి. నాన్నన్నాడు అనుకోండి, ఒరే ఎవరన్నా వస్తారా, ఎవరన్నా వచ్చినప్పుడు నేను లేనని చెప్పు అని అంటాడు. ఇప్పుడు ఆ బాబు ఏం చెప్తాడు? మీకు తెలుసుగా, మీకు తెలిసిందే కదా, నేను లేనని చెప్పు అనగానే వాడు ఇప్పుడు తలుపు తెరుస్తాడు. చెప్పండి అంకుల్ అని అంటే మీ నాన్న లేరాడా అని అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడు? ఏమని చెప్తాడు? కొంతమంది నవ్వుకుంటున్నారు. నాన్న లేడని చెప్పమన్నాడు అంకుల్ అంటే అయిపోయింది. యథార్థత కదా ఇది. సరే, ఇలా మనం ఆలోచన చేస్తే యథార్థత గురించి, యథార్థమైన మాటల గురించి కూడా చూడండి. కీర్తనలు 126, కీర్తన 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి అన్న మాట ఉంటుంది. దేవుని యొక్క మాటలు ఎలాగున్నాయి అంటే యథార్థమైనవి, పవిత్రమైనవి. అలానే యోబు 6:25లో కూడా ఉంటుంది. చూడండి ఎంత విలువైనవో. యథార్థమైన మాటలు ఎంతో విలువైనవి, అవి బలమైనవి అన్న మాట ఉంటుంది. కనుక యథార్థమైన మాటలు ఇలాగుండాలి. అలానే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో చూస్తుంటే ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అన్న మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు మన మాట ఎలాగుండాలి చెప్పండి? యథార్థమైన మాటలు మనం మాట్లాడాలి. ఇది మొదటిది. రెండవది మనం చూస్తే దేని విషయంలో మనం యథార్థంగా ఉండాలి అనంటే ప్రార్థన విషయంలో మనం యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థన చేసే విషయంలో మనము యథార్థంగా ఉండాలి. మనం కొన్నిసార్లు లేచినప్పుడు ప్రార్థన చేస్తాం, తినేటప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. అదొకప్పుడు. ఈ రోజుల్లో అయ్యిందో లేదో తెలియదు. ఒకటంట తినేటప్పుడు మాత్రమే ప్రార్థన చేసుకుంటున్నాం. పొద్దున్న లెగుస్తాం, ఎప్పుడు లెగుస్తామో తెలియదు, మసక కళ్ళతోనే లేచి బయటికి వెళ్ళిపోతున్నాం. అలసిపోయి రాత్రి మనం పడుకుంటూ ఉన్నాం. ఆలోచన చేయండి. మామూలుగా చెప్తున్నాను, ప్రార్థన విషయంలో మనం యథార్థంగా మనం ఉంటూ ఉన్నామా? సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలండి. భక్తిహీనులు అర్పించు ఏంటిది? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అయితే ఆయన అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఈ ప్రార్థన విషయం దగ్గరకు వచ్చేసరికి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటున్నామా లేదా? చాలామందికి ప్రార్థన చేసుకునే అలవాటు అనేది ఉండదు. కానీ దేవునికి బాగా ఇష్టమైనది ఏమిటి అని అంటే మనము ఆయనతో మాట్లాడాలి. వాక్యం చదవటము అంటే
దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన చేయటం అంటే ఏమిటి అంటే మనము దేవునితో మాట్లాడటం. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాము అంటే మనకి ఎప్పుడైతే హృదయంలో భయం వస్తుందో, మనం ఎప్పుడైతే శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మనం దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కాదు, మనం విశ్వాసిగా మనం పిలువబడుతూ ఉన్నాము అంటే ఒక విశ్వాసి యొక్క లక్షణం ఏమిటి అంటే అనుదినము మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. లింక్ ప్రార్థన చేస్తూ ఉన్నా, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ ప్రార్థనలో యథార్థత ఉందా అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. నామకార్థమైన ప్రార్థన అనేది మనం ఉండకూడదు. మీకు ఒకసారి చెప్పాను ఒక జోకు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారంట ఆడోళ్ళు. ఇద్దరు ఆడోళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒక ఆమెను ప్రార్థన చేస్తూ ఉంటుందంట, దేవా నేను పాపిని, పెంటలో పురుగును ప్రవ్వా నేను ఎందుకు పనికిరాని దాన్ని ప్రవ్వా అనుకుని ప్రార్థన చేస్తూనే ఉందంట. పక్కనున్న ఆమె ఏం చేసింది? అవును ప్రవ్వా అనుకుంటే ఎగిపించిందంట. వెంటనే ప్రార్థన ఆపేసామా, ఏమే నీ కంటికి ఎలా కనపడుతున్నాను నేనేదో ఫ్లోలో నేను పాపిని ప్రవ్వా, పెంటలో పురుగును ప్రవ్వా, నేను ఎందుకు పనికిరాని దాని ప్రవ్వా అని ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే నిజంగా నువ్వు అదే చేసావు కదా అని వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రార్థన వాతావరణం ఏమైపోయింది? ఇప్పుడు అయ్యగారు చెప్పారు కాబట్టి వచ్చి ప్రార్థన చేయటమే. కనుక ఆలోచన చేయండి, ప్రార్థన విషయంలో మనం ఎలాగున్నాము. కనుక ఆ ప్రార్థన విషయం దగ్గరకు వచ్చేసరికి భక్తులు చాలామంది ప్రార్థన చేసుకున్నారు. ఉదాహరణకు కూడా మనం చూస్తే పరిసేయుని యొక్క ప్రార్థన అనేది ఎలాగుంటుంది, సుంకరి యొక్క ప్రార్థన అనేది ఎలాగుంటుందో కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది ఏమిటి అనంటే యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. అయితే యథార్థముగా ఆరాధించువారు చాలండి. మూడవది ఏమిటి అనంటే ఆరాధన. యథార్థమైన మాట అనేది ఉండాలి. రెండవది యథార్థమైన ప్రార్థన అనేది ఉండాలి. మూడవది యథార్థమైన ఆరాధన అనేది ఉండాలి. అలవాటు పరంగా ఆరాధన చేయటం కాదు. మనం ఎలా ఉండాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధన చేయటము అనేది మనం నేర్చుకోవాలి. దేవునికి ఇది ఇష్టం. కనుక నేను మళ్ళీ చెబుతున్నాను, మనం దేవుని యొక్క మందిరానికి మనము ఎందుకు వస్తూ ఉన్నాము అనేది పాయింట్స్ వైజ్గా రాసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం దేనికి పెట్టాలి అని అంటే పాటలు పాడటానికి కాదు, వాక్యం వినటానికి కాదు, కానుకలు సమర్పించటానికి కాదు, బలలో చేయవేయటానికి కాదు. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలే. కానీ ఒక విశ్వాసి మందిరానికి రావటానికి గల కారణం ఏమిటి అంటే ఫస్ట్ పాయింట్ని మనం మర్చిపోతూ ఉన్నాము. ఏంటంటే ఆరాధన చేయటానికి మనం వస్తూ ఉన్నాము. మందిరానికి వచ్చి ఈ 2.5 గంటలు ఇక్కడ కూర్చొని ఇక్కడున్న ఈ 100 మందిలో కేవలం 1-2 మాత్రమే ఆరాధన చేస్తే ఏమైనా పద్ధతేనా ఇది? అంటే నేను నోరు తెరిచి మీరు ఆరాధన చేయాలి అని చెప్పట్లేదు. నేను నోరు తెరిచి ఆరాధన చేయాలి. ఒకవేళ మీకు ఆ ధైర్యము అనేది లేకపోతే మనం మందిరానికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు పరిచయం చేయబడుతూ ఉన్నప్పుడు, దేవుడు చేసిన కార్యాలు అనేది మనకు పరిచయం చేయబడుతూ ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా ఆరాధన చేయకుండా మనం ఉండలేము. మనం ఇక్కడికి రావటానికి గల కారణమే ఏమిటి అని అంటే ఆరాధన చేయటానికి మనం వచ్చాము. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోకపోతే, పండ్ల కొట్టుకు వెళ్ళి పండ్లు కొనుక్కోకపోతే, బట్టల కొట్టుకు వెళ్ళిపోయి బట్టలు కొట్టుకోకపోతే, ఇప్పుడు ఆరాధనకు వచ్చి ఆరాధన చేయకుండా వెళ్ళిపోతే, చాలామందికి నామకార్థంగా మనం మందిరానికి వస్తూ ఉన్నాం. గమనించండి, ఇవాళ మనం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమిటి అంటే ఎప్పుడైతే ఆరాధన వర్తమానం అయిపోతుందో ఆరాధన వర్తమానం చాలా జాగ్రత్తగా వినటానికి మీరు ప్రయత్నించండి. చిన్నప్పటి నుండే పిల్లలకు చెప్పడానికి గల కారణం ఏమిటి, వాళ్ళకు కథలతో దేవుణ్ణి పరిచయం చేయడానికి గల కారణం ఏమిటంటే ప్రాముఖ్యమైన విషయం దేవుని యొక్క దైవత్వము ప్రతి ఒక్క విశ్వాసికి అర్థం కావాలి. దేవుడు మనకు ఏం చేశాడో అనేది ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఇది అర్థం చేసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు అనంటే
యథార్థంగా ఆరాధన చేయటానికి ఇష్టపడతాడు. ఇప్పటికి 3 నెలలు అయిందా? 3 నెలలు అయిపోతుంది కదా. ఇప్పటి వరకు నోరు తెరిచి నేను ఆరాధన చేయలేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే వదిలిపెట్టేద్దాం, వాళ్ళు భయపడతారు. ఎంతమంది నిజంగా ధైర్యంగా ఆరాధన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 3 నెలల్లో? ఒకసారి చేయొద్దండి. ఫీబీ ఆంటీ చేశారు, వెరీ గుడ్, మీరందరూ పాస్ అయిపోయారు. రత్నమంకుల్ 3 నెలలు అయింది. రమేష్ 4 నెలలు అయింది. 4 నెలలు ఏం చూస్తున్నావు నువ్వు? నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడూ ఆరాధన చేయలేదంటాడు. కనుక గమనించండి, ఆరాధన చేయటానికి మనం ధైర్యం చేయాలి. రాక కాదు కదా. ప్రార్థన అంటే ఏంటో మనకు తెలుసు, ఆరాధన అంటే ఏంటో తెలుసు. ఇది తెలిసి మనం మౌనంగా ఎలాగుంటాం? ఇంట్లో మౌనంగా ఉంటే, ఇంట్లోనూ మౌనంగా ఉండి మందిరానికి వచ్చిన తర్వాత కూడా మౌనంగా ఉంటే అది సరైన పద్ధతి కాదు. కనుక ఆ దేవునికి బాగా ఇష్టమైనది ఏమిటి అని అంటే, మన నుంచి ఆయన కోరుకునేది ఏమిటి అని అంటే బలి అర్పణలు కాదు. దేవునికి ఇష్టమైనది ఏమిటి అని అంటే మన ఆరాధన. రేపు నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత కూడా యుగయుగాలు మనం ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం చేసేది ఏమిటి అంటే ప్రార్థన కాదు. ఇక నాకు కారు కావాలి, నేను పాస్ అవ్వాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, ఇవన్నీ ఏం అడగం. రేపు నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏమిటి అని అంటే ఆయన ఏమై ఉన్నాడో అన్న దాన్ని ఆలోచన చేసి మనం ఆరాధన చేస్తాము. కనుక ఆరాధన చేయటం అనేది మనం నేర్చుకోవాలి. ఇలా చాలా ఈ యథార్థమైన ఆరాధన గురించి కూడా చాలా ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. నన్ను వ్యర్థముగా ఆరాధన చేసేదరు అన్న మాట అక్కడ ఉంటుంది. నన్ను గురించి వ్యర్థముగా ఆరాధన చేసేదరు అన్న మాట ఉంది. ఒకసారి చదవండి, ఏముంది అక్కడ? 7:7 నన్ను వ్యర్థముగా ఆరాధించెదరు. చాలు. అలానే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్న మాట ఉంటుంది. కనుక మన ఆరాధన అనేది ఎలాగుండాలి అని అంటే ఈ 4వ అధ్యాయం చూసిన ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధన అనేది చేయాలి. కనుక ధైర్యం చేద్దాం. మనం ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి. ఖచ్చితంగా మనమే ఒక ఆత్మీయమైన స్థాయి అనేది మనం పెరుగుతూ ఉండటానికి గుర్తు ఏమిటి అని అంటే మనకు ప్రార్థన చేయటం అనేది ఎలానో మనకు వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆరాధన చేయటం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆరాధన మనం ఎప్పుడు చేస్తాము అని అంటే దేవుడు మనకి ఎప్పుడైతే అర్థమవుతాడో, అర్థమైన వ్యక్తి ఆరాధన చేయకుండా ఉండలేడు. మనం ఆరాధన చేయటం లేదు అని అంటే యవనస్తులు, ప్రాముఖ్యంగా పురుషులు మీరు ఆలోచన చేయండి, చాలామంది మీరు ఆరాధన చేయట్లేదు. వాక్యానుసారమైన సంఘాలు ఎక్కడ ఉన్నా మీరు గమనించండి, స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు చేసే ఆ 2-3 ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక మనల్ని మనం ప్రేరేపించబడదాం. దేవా, నీకు ఇది ఇష్టమైందంట కదా, నేను కూడా ఆరాధన చేస్తాను అన్న ఒక మంచి నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. సో 2 అయిపోయినాయి. ఎవరు యథార్థంగా ఉన్నారు అనంటే దావీదు ఉన్నాడు, యోబు ఉన్నాడు. రెండవది, ఏ విషయాలలో మనం యథార్థంగా ఉండాలి అనంటే మాట విషయంలో యథార్థంగా ఉండాలి, ప్రార్థనల విషయంలో మనం యథార్థంగా ఉండాలి. మూడవది, ఆరాధన విషయంలో మనము యథార్థంగా ఉండాలి. కనుక యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు అగుదురు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరు యథార్థవంతులు, ఎవరు ఈ నీతిమంతులు అనంటే రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు. ఎవరు అయితే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళ పిల్లలు ఎలాగుంటారు అనంటే
వాళ్ళ తదనంతరము ధన్యులు అగుదురు అన్న మాట ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత మంచి వాగ్దానం ఇది, ఎంత మంచి మాట. మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో దీవించబడాలి అని అంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి? మన పిల్లలు దీవించబడాలి అనంటే, ధన్యులుగా ఉండాలి అనంటే, యాజ్ ఎ పేరెంట్స్గా ఇన్ని రోజులు ఒకవేళ లేకపోతే ఇవాళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, నీతిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మన మాట బాగుండాలి, మన ప్రార్థన బాగుండాలి, మన ఆరాధన బాగుండాలి, దేవుని దృష్టిలో బాగుండాలి, కుటుంబం దృష్టిలో కూడా మనం బాగుండాలి. మన పనులు ఆయన దృష్టి యందు అంటే మన పనులన్నిటి విషయాలలో మనం యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే ఆ వాక్యం చెప్తుందండి, మన పిల్లలు దీవించబడతారంట. మనం కష్టపడొచ్చేమో, మన జీవితాంతం వరకు మనం కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళొచ్చేమో, కానీ దీనికి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల దగ్గరకు వచ్చేసరికి దేవుడు మన యథార్థతను చూస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఏం చేస్తారంటే మీ పిల్లలు దీవించబడతారు. చూద్దాం, అది కూడా క్లుప్తంగా ఒక ముగ్గురు వ్యక్తులను చూసి మనం ముగించుకుందాం, మనం బలంలోకి వెళ్దాం. ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరి పిల్లలు దీవించబడ్డారు, వీళ్ళు యథార్థంగా ఉండటం వలన ఎవరు పిల్లలు దీవించబడ్డారు అనేది చూద్దాం. ఎవరైనా చెప్పగలరా? చూద్దాం. సరే, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈయన యథార్థవంతుడు, ఇతడు నీతిమంతుడు గనక తన తదనంతరం వాళ్ళ పిల్లలు ధన్యులయ్యారు. 25:8 అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఓకే, 25:11 చూడండి. ఇప్పుడు ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన షెబాయుతు కేదారు 25:11 13 అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. సో గమనించాలి ఏమిటి అనంటే, నిండు వృద్ధాప్యమందు అబ్రహాము మరణించిన తర్వాత అతను తన జీవిత కాలమంతా యథార్థంగాను నీతిగా ఉండటం ద్వారా ఏం జరిగిందంటే అతని కుమారుడైన ఇస్సాకు ఆశీర్వదించబడను. జస్ట్ రిమైండ్ చేస్తున్నాను ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలాగున్నాయి. ఇది మొదటిది. రెండవది చూడండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4-5 వచనాలు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును. చాలండి. అబ్రాహామును బట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇప్పుడు దావీదు ఒక్క ఊరియా విషయంలో తప్పితే అతని జీవితం ఒకటి ఆలోచన చేద్దాం. ఏ మానవునిలో అయినా ఒక మచ్చ అనేది ఉంటుంది. ఆ మచ్చని బట్టి ఎప్పుడు ఒక విశ్వాసి గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళకూడదు. ఆ గిల్టీ ఫీలింగ్ అని, ఆ అపరాధ భావము అనేది తెచ్చేది ఎవరు అంటే దేవుడు కాదు. ఆ అపరాధ భావము తీసుకొచ్చేది ఎవరు అని అంటే అపవాది. వాడేం చేస్తాడంటే నీకు అంత సీన్ లేదు, నువ్వు యథార్థంగా ఉన్నావా, నువ్వేమన్నా నీతిమంతుడువా అన్నట్టు అపవాది ఏం చేస్తూ ఉంటాడు అని అంటే మనల్ని అపరాధ భావంలోకి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ ఒకటి క్లియర్గా మనం కన్ఫర్మ్ అవ్వాలి ఏమిటి అని అంటే, మనం ప్రభువుని ఎప్పుడైతే మనం విశ్వసించామో, మనం ప్రభువు ఎదుటికి వెళ్ళి మోకరిల్లి మనం పశ్చాత్తాపపడిన దినాలు మనకు గుర్తున్నాయి. ఎవ్వడికి మనం రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఒకప్పుడు ఉన్నట్టు ఉండడు, ఒక మనిషి తప్పకుండా మారతాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే యథార్థంగా ఉంటాడో, ఇప్పుడు ఏం జరిగింది దావీదు విషయంలో కూడా ఒక మచ్చ అనేది ఉంది, కానీ తాను మారాడు.
లోకంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఏదనుకున్నా అది అనవసరం అతనికి. కానీ దేవుని దృష్టిలో అతను ఎలాగున్నాడు అని అంటే యథార్థవంతుడిగా నడుచుకోవటం వలన దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారులను నిలిపెను. మూడవది కీర్తనలు, ఇవన్నీ మనకు తెలుసు. ఇంకా 37వ కీర్తన 25, 26 వచనాలు చూస్తే, నీతిమంతుల పిల్లలు విడువబడుటయో కానీ, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుటయో కానీ నేను చూడలేదు అంటాడు దావీదు గారు. నీతిమంతుల పిల్లలు ఎప్పుడూ విడవబడరు. కొంచెం శ్రమల గుండా వెళ్ళొచ్చేమో. ఎలాంటి శ్రమలు అంటే ఆర్థికంగా మాత్రమే వాళ్ళకి శ్రమలు ఉంటాయేమో, సోషలైజ్డ్గా సామాజికంగా కాస్త అణద్రొక్కబడతారేమో. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే నీతిమంతులు ఎప్పటికీ విడవబడరు. నీతిమంతులు ఇక్కడ అంటున్నాడు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. అనుదిన ఆహారం దేవుడు మనకు సమకూరుస్తాడు, మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు, మనల్ని పోషిస్తూ ఉంటాడు. నీతిమంతుడు ఏంటంటే యథార్థవంతుడు దీన్ని బట్టి సంతృప్తిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. 4వది కీర్తన 112:2 మనం చూస్తే నీతిమంతుల కుటుంబం గురించి ఉంది. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు. ఎవరి సంతానం? అది మన వచనం మొత్తం చదివితే తండ్రి లేనప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ సంతానాన్ని తాను పట్టించుకుంటున్నాడు. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏమిటంటే భూమి మీద వారు బలవంతునిగా నేను చేసేదను. అలానే 103:18 చివరి వచనం 103:18 ఏం చేసింది? ఆయన కృప, చదవండి 103:18. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఇందాక మనం చూసినప్పుడు ఆ నీతిమంతుని పిల్లలు తదనంతరము ధన్యులు అవుదురు. అయితే నీతిమంతుడిగా ఉన్నప్పుడు మరొక వాగ్దానం ఉంది. ఏమిటి ఇక్కడ అంటున్నాడు? ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన నీతి పిల్ల తరమునకు నిలుచును. ఇప్పుడు మన ఫోకస్ మన పిల్లల గురించే కాదు. ఇప్పుడు మన ఫోకస్ ఏమిటి అని అంటే మన పిల్లల తరాలు కూడా ఎలా ఉండాలి అని అంటే వాళ్ళు నీతిమంతుడిగా ఉండటానికి మనం ప్రయాసపడాలి, వాళ్ళు యథార్థంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఎందుకు ఇలాగ ఉంటే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కృప అనేది మన కుటుంబాల పక్షంగా నిరంతరము ఉంటుంది. కనుక ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే మనం యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, విశ్వాసి నీతిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంతకాలము అనేది మనం నామకార్థంగా ఉంటాం. నామకార్థమైన క్రైస్తవులుగా ఉండటము అనేది దానికి ఫుల్ స్టాప్ పెట్టి దేవా మంచోడినే నేను ఎవ్వరికి ద్రోహం చేయను. కానీ ఇప్పుడు నేను ఇవాళ ఇంకొంచెం అప్డేట్ అయ్యాను. ఇవాళ నేను కొంచెం అప్గ్రేడ్ అయ్యాను. ఇవాళ నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే ఇప్పటి నుండి యోబు అన్నట్టు నా మరణ దినవంతం వరకు కూడా నేను ఎలాగ ఉండటానికి నేను ప్రయత్నం చేయాలి. కొంచెం కష్టమైనా కూడా ఏం చేస్తాను? యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఎంప్లాయ్ యథార్థంగా తన ఆఫీస్లో పనిచేస్తే అతనికి శత్రువులు చాలామంది ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడు. కనుక దేవా ఏం జరిగినా మిమ్మల్ని అంగీకరించిన ఒక వ్యక్తిగా ఇప్పుడు నా జీవితము నేను ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాను అని అంటే నేను యథార్థంగా ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి, కుటుంబంలో ఉండాలి, సంఘములో ఉండాలి, సమాజంలో కూడా మనం ఎలా ఉండాలంటే యథార్థంగాను నీతిమంతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే రిజల్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు రిజల్ట్ చెప్పండి, ఇదొక్క మాట చెప్పండి. యథార్థంగాను నీతిగా ఉంటే వచ్చే రిజల్ట్ ఏంటి? వారి తదనంతరము పిల్లలు ధన్యులు అగుదురు, పిల్లలు ఆశీర్వదించబడుదురు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ వాగ్దానము మన జీవితంలో జరగాలని, మన దేవుని బట్టి మన జీవితంలో నెరవేర్చబడాలని
మనం ప్రభువుని అడుగుతూ మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం. ఆలోచన చేయండి. మనం యథార్థవంతులం కాదు, మనం నీతిమంతులం కాదు, కానీ ఆ దేవుడే ఏం చేశాడు అని అంటే నీతిమంతుడు గనక మనల్ని కూడా నీతిమంతులుగా చేసుకున్నాడు. నీతిమంతులు పిల్లల్ని ఆశీర్వదించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక అదే బలులోకి వెళ్ళే ముందు ఆ రొట్టెను ఆ ద్రాక్షారసాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క శిలువను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ అర్హత లేని నన్ను, అనీతిమంతుడైన నన్ను మీరు నీతిమంతుడిగా తీర్చినందుకు వందనాలు. అయితే ఈ నీతిమంతునిలో యథార్థత అనే ఒక మంచి లక్షణం నాలో కలుగు చేయండి ప్రభువా అని మనం ప్రభువుని అడుగుదాం. దేవా, యథార్థంగా నేను మాట్లాడాలి, యథార్థంగా నేను ప్రార్థన చేయాలి, యథార్థంగా నేను ఆరాధన చేయాలి. మీ దృష్టి యందు నేను యథార్థంగా ఉండటానికి నేను ప్రయత్నం చేయాలి. నాకుగా నేను అలా ఉండలేను కనుక దేవా మీ సహాయం నాకు అందించండి అని ప్రభువుని మనం వేడుకుందాం. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం. దయచేసి పెద్దలు ముందుకు వచ్చినట్లయితే ప్రభు బలను విరిచి సంఘానికి మనం పంచుదాం.